తిరుపతి సమీపంలోని కరకంబాడి కట్టపుట్టాలమ్మ ఆలయం 700 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత శక్తివంతమైన గ్రామదేవత క్షేత్రం. ఇక్కడ ప్రతి ఏటా కట్టపుట్టాలమ్మ జాతర జరపడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో అమ్మవారికి జంతుబలిస్తుంటారు. కొన్ని గ్రామాల వాళ్ళు ఈ అమ్మవారి పేరిట దున్నపోతును వదులుతుంటారు. ఆలయం ముందు భాగంలో ఓ గోతిని తవ్వి జాతరలో బలిచ్చిన వాటి కళేబరాలను పాతిపెట్టి ఆ తర్వాత జరిగే జాతర సమయంలో ఆ గొయ్యిని తవ్వి అమ్మవారి మహత్యాన్ని పరీక్షిస్తుంటారు. అలాగే అమ్మవారికి చాలా చరిత్ర ఉంది. ఒకరోజు కరకంబాడిలో మిరియాలు అమ్ముకుంటూ వ్యాపారులు వెళ్తుండగా అక్కడే ఉన్న ఓ ముసలమ్మ, నాయనా తలనొప్పిగా ఉంది, కాసిన్ని మిరియాలు పెట్టండి అని అడిగితే ఆ వ్యాపారులు ఇవి మిరియాలు కాదు జొన్నలని చెప్పి వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళి మిరియాల మూట విప్పి చూడగా మూటలో అన్ని జొన్నలే ఉన్నాయి. వెంటనే ఆ పెద్దావిడని వెతుక్కుంటూ వెళ్ళారు. అమ్మా, మీరు ఎవరు? మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటూ వ్యాపారస్తులు మేము పొరపాటున జొన్నలని చెప్పారని, తీరా ఊరెళ్ళి చూసుకుంటే అవి నిజంగా జొన్నలుగా మారాయని చెప్పారు. ఆ తర్వాత వ్యాపారులు తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంటూ ఆ తల్లిని వేడుకున్నారు. అమ్మ మిరియాలుగా మార్చింది.